నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ లక్ష్యం. సూళ్లూరుపేట విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు కిలివేటిపై ధ్వజమెత్తిన నెలవల సుబ్రహ్మణ్యం. తొలిసారిగా సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్కు విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి మున్సిపల్ చైర్మన్ ఘన సత్కారం. చైర్మన్ శ్రీమంత్ రెడ్డితో కలిసి మొదటి అంతస్తు భవనానికి ఎమ్మెల్యే ప్రారంభోత్సవం. సత్యవేడు నియోజకవర్గంలో వైభవంగా జరిగిన ఆడి కృత్తిక మహోత్సవం. ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం. సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయ ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు సస్పెన్షన్. గతంలో ఈవోగా పనిచేసిన జొన్నవాడ ఆలయంలో భారీగా నిధుల దుర్వినియోగం. సూళ్లూరుపేట పట్టణ మున్సిపల్ ఆఫీస్ నందు నూతనంగా నిర్మించబడిన మొదటి అంతస్తు భవనాన్ని శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రారంభోత్సవం చేశారు. తొలిసారిగా సూళ్లూరుపేట మున్సిపల్ ఆఫీస్కు విచ్చేసిన ఎమ్మెల్యేకు మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రాల మధ్య నూతన భవనానికి ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఆగుతోట రమేష్ మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. వచ్చే పృథ్వీ
కూర్చోండి. అదేవిధంగా చైర్పర్సన్ శాసనసభ్యులు అభివృద్ధి విషయంలో మేమిద్దరం కలిసి పనిచేయాలన్నట్టు అందరూ చెప్పారంటే తప్పకుండా మీ ఇష్టం మీకు సోదరు లాంటిది మీరిద్దరూ కలిసి పనిచేయండి. సూలూరుపేట అభివృద్ధికి మీరిద్దరూ కష్టపడి పనిచేసి సూలూరుపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఆయన నేను కోరడం. మరి ఈరోజు మరి శాసనసభ్యురాలు గారిని ఆయన ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి ముఖ్యంగా మరి చైర్మన్ శ్రీమంత్ గారికి వారి యొక్క కౌన్సిలర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తూ సెలవు. పల్లవుల కాలం నాటి సుప్రసిద్ధ దేవాలయాలకు నిలయమైన రామగిరి గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లాలని సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ఆకాంక్షించారు. ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకొని రామగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ వాలీశ్వర స్వామి, శ్రీ కాలభైరవ స్వాములను ఆయన దర్శించుకున్నారు. ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం రామగిరిలోని దేవాలయాలను సందర్శించడం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే ఆలయంలోని నంది పుష్కరిని సందర్శించి నందీశ్వరుని ఆశీర్వాదం పొందారు. అనంతరం భక్తులకు అత్యవసర సమయాల్లో చికిత్స నిమిత్తం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడడం జరిగింది. రెడీ అయిపోయింది. షెడ్ కూడా అతను వేయించాడు. అలాగనే కోనేరు ఒకటి కట్టమన్నాము, అది చేయలేకపోయినారు. మళ్ళీ నిన్న కోనేరుకి నిన్న మంత్రి దగ్గర ఇచ్చా, కోనేరు నిర్మాణం చేయాలని. ఈ మాదిరిగానే కోనేరు నిర్మాణం చేయాలా, భారత పరమేశ్వరులు దక్షిణం మన భారతదేశం ఎక్కలేదు అన్నట్టు ఆలోచన మన కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఏ కలెక్టర్ వచ్చినా ఎవరినో తీసుకుని వస్తా. ఎందుకంటే మన రాజకీయం ఉండేటప్పుడు మన పబ్లిక్ ఇష్యూలే కాకుండా మనకు ఎలాబరేట్ భగవంతుడు ఇచ్చాడు మెదడు. సంవత్సరం ఒకసారి జరిగే ఫంక్షన్ ఇది, పవిత్రమైన టెంపుల్స్. మనిషికి ప్రశాంతం ఉండడానికి, ఓ రోజంతా ఉండడానికి ఈ కార్యక్రమం చేసింది. ఇలాంటి సంబంధాల్లో ఠాగూరు ఇలాంటిది సూర్యపల్లికి కూడా రకరకాల మనుషులు తీసుకొచ్చిన ఎండి గొడవని తీసుకొచ్చి పెట్టి మూడు షెడ్లు వేయించాము. చేసేవాళ్ళు ఉంటే ఏమైనా చేయాలని వస్తుంది, మనం గైడ్లైన్స్ ఇస్తాం, చేసేవాళ్ళు కావాలట. కాబట్టి మీ అందరి సహకారంతో మన ప్రాంతం గుండెలన్నీ కూడా అభివృద్ధి చెందితే యాత్రలు వస్తారు, ఊరు డెవలప్ అవుతుంది, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మనకు మంచి పెరుగుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి అమలు చేస్తామనడంపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈడ నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అమలు చేశారని. ఒక పెన్షన్ తప్ప ఇంకేమైనా చేశారా? ఆ రోజు ప్రజలకి ఏదో చెప్పింది చేయాలని పెన్షన్ ఇవ్వడానికి ఇవ్వాలి కాబట్టి పెన్షన్ కార్యక్రమం దాకా ఇంకోటి చేశారా? అయితే ఈరోజు ఏదో ఒత్తిడి చేసినామని, ప్రజలకి ఏదో ఇబ్బడి మమ్మడిగా చేసేసామని కింద స్థాయి సామాన్య కార్యకర్త కూడా మాట్లాడేస్తున్నాడు. మాట్లాడడమే, వీళ్ళు ఏది పడితే అది మాట్లాడడమే. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా తెలుగుదేశం నాయకులు కూడా. మీరు అధికారంలోకి వచ్చినంత 50 రోజులే కావచ్చు, 50 రోజులే కావచ్చు అధికారంలోకి వచ్చి, మీరెందుకు మీ నోటి ద్వారానే మీరెందుకు చిలక పలుకలుగా అమ్మఒడి వచ్చే సంవత్సరం ఇస్తా అని చెప్పారు. అంటే తల్లికి వందన కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇస్తానని, ఈ కార్యక్రమాలన్నీ కూడా, ఈ సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా వచ్చే సంవత్సరం నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తా అన్నారంటే మీరే ఎగ్గొట్టినట్లా కాదని తెలుసుకోవాలి. మీరు మాట్లాడుతున్నారు, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మమ్మల్ని అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందలు వేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మేము చెప్తున్నాం, మీరు మంచి చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. మీరు అబద్ధాలు
ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఇక్కడ మానుకోవాలి. మీరు చెప్పారు, మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవేస్తా ఉన్నాం. మరి ప్రజలు మిమ్మల్ని నమ్మి మీరేదో చేస్తారని అధికారం ఇచ్చారు. ప్రజలకి చెప్పిన వాగ్దానాలను నెరవేర్చమని మీ ద్వారా మరి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మోసం చేయొద్దు, ప్రజల్ని మభ్యపెట్టద్దు, ప్రజలకు ఇచ్చిన చెప్పిన కార్యక్రమాలు చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం. నాయుడుపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక అన్నారు. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా కమిషనర్ జనార్దన్ రెడ్డి కౌన్సిల్ సభ్యులకు అజెండాలో పొందుపరిచిన అంశాల గురించి వివరించారు. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ కటకం దీపిక అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ నాయుడుపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలోనే మున్సిపాలిటీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ సభ్యులందరూ ఆమోదం తెలిపినట్లు చైర్పర్సన్ కటకం దీపిక తెలియజేయడం జరిగింది. మసీదు వద్ద డీప్ రోడ్ కలిగేసి మోటార్ హెచ్డిపి పైపు వ్యవస్థగా శ్రీయుత కమిషనర్ వారు మరియు చైర్పర్సన్ ఆదేశించారు. సార్ ఆదేశం మేరకు ఇంజనీరింగ్ కూడా అంతరం తయారు చేయగా సుమారు 4.8 పారిశుద్ధ్య నిర్వహణ కొరకు ప్రజారోగ్య దృష్ట్యా అవసరమైన సున్నము కొనుగోలు చేయటకు సుమారు 5 లక్షలు ఖర్చు అవుతుంది. నాయుడుపేట పురపాలక మరియు ఇంజనీరింగ్ విభాగము, రెవెన్యూ విభాగము మరియు బత్తండ రిజిస్ట్రీ విభాగంలో ప్రస్తుతం ఉన్న కంప్యూటర్లు పాడైనందున కొత్త కంప్యూటర్లు 3 శ్రీయుత కమిషనర్ వారు మరియు చైర్పర్సన్ ఆదేశించారు. సదరు ఆదేశం మేరకు ఇంజనీరింగ్ వారు అంచనా తయారీగా సుమారు 4.60 లక్షలు ఖర్చు అవును. నాయుడుపేట పురపాలక సంఘ పరిధిలోని వివిధ ప్రాంతాలైతే అవసరమైన 20% మరియు చైర్పర్సన్ ఆదేశించారు. సదరు ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ వారు అంచనా కావాలి. ఒక చిన్న అప్రిషియేషన్ తర్వాత విమర్శలు ఏమైనా ఉంటే చేస్తాం. ఈ మధ్యకాలంలో మన కమిషనర్ గారు, మన మున్సిపల్ స్టాఫ్ నాయుడుపేటలో ఉన్న వివిధ హోటల్స్ మీద దాడులు జరిపి బిడ్డలు కూడా ఇదైనప్పుడు నేను వాట్సాప్ చూస్తున్నాను. రోజు రాత్రి నిద్రపట్ల మీరు 1 గంట నుంచే హాస్పిటల్ పిల్లల్ని తీసుకెళ్ళడం అన్ని బాగా చేశారు. చాలా సంతోషం. మీరు ఈ విధంగానే చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇప్పుడు డివైడర్స్ దగ్గర కూర్చునేసి ట్రాఫిక్ అంతా అంతరాయం కలిగిస్తున్నారు. వాళ్ళకి ప్లేసు లేదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని కూడా మీరు పెద్దలతో ఎవరితో మాట్లాడతారో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి. యూనిఫామిటీ లేకుండా, మున్సిపల్ అనుమతులు లేకుండా, కౌన్సిల్ అనుమతి లేకుండా ఊర్లోకి పోయి ఎవడో చెప్తే దౌర్జన్యం చేస్తానంటే మటుకో ఎవరికైనా అది మంచి పద్ధతి కాదు. నాయుడుపేట లాంటి చిన్న ఊర్లో ఇది మంచిది కాదు. ఎవరికి కడుపు మీద కొట్టే పనులు పెట్టుకోబాకండి. ఎంతో మంది ఎంకరేజ్ చేస్తున్నారు, బిల్డింగ్స్ కట్టేస్తున్నారు. ఆర్ఎండి రోడ్డు ఎంకరేజ్మెంట్ చేస్తారా మీరు? బ్రిడ్జి దిగండి. బ్రిడ్జి దిగిన దగ్గర బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిని కొట్టి దిగలరా? ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎంతో మంది కడుతున్నారు, ప్లాన్ లేదు, అప్రూవల్ లేదు, రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. హైకోర్టులో కంటెంప్ట్ కేసులు కూడా పడ్డాయి. వాటి మీద ఏమైనా చేస్తున్నావా? ఎవరో చెప్పారని చేయదు. కరెక్ట్గా ఆలోచించి విజ్ఞతతో కూడిన పని చేయండి. ప్రజల దగ్గర కానీ మా దగ్గర కానీ వ్యతిరేకత లేకుండా పనిచేయండి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని నాయుడుపేట డిప్యూటీ తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర అన్నారు. నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మీకోసం ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని నాయుడుపేట డిప్యూటీ తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర అన్నారు. సోమవారం నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ రాజేంద్ర ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించనున్నట్లు తెలియజేశారు. దారి కోసం, సాగరమాల ప్రాజెక్టుకు సంబంధించి పరిహారం కోసం, ఇతర సమస్యలపై అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. మండల పరిధిలోని కాపులూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించినట్లు గ్రామస్తుడు చక్రపాణి కూడా వినతిపత్రం అందజేశారని డిప్యూటీ తహసీల్దార్ మాగర్ల రాజేంద్ర అన్నారు.
భూస్వామి స్కూలు ఆక్రమణ చేశారు సార్. నాకు అమౌంట్ పెట్టేసుకున్నాను. మీరు అమౌంట్ వచ్చింది వాళ్ళకి పెట్టేసుకోండి వచ్చింది లేదు. ఒకసారి ఇప్పుడు రెడీ చేస్తాను లిస్టు చెప్తాను. ఇది ఆయన మొన్న యాక్చువల్గా 30-40 డేస్ నుంచి మేము చేసుకుంటాం సార్, మార్చుకుంటాం. మొన్న వచ్చి సర్వే చేయించాం. ఆ టైంలో ఆయన పేరెంట్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకున్నారంటే అప్పుడు ఒకసారి స్పందన మేడం కూడా వచ్చారు, నాకు ఫోటో కూడా దిగారు. కరెక్టే కాదు సరే నీకు చెప్పాను మా దగ్గర రికార్డు మా ఆఫీస్లో లేదని నీకు చెప్పా. నువ్వేమో ఇక్కడ తిరుగుతున్నావు. ఆర్టీఓ ఆఫీస్కి పోవాలి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తామని సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఘాటైన విమర్శలు చేశారు. సూళ్లూరుపేటలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెలవల మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై పదునైన వ్యాఖ్యలు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు 786 రఫీ, తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఆకుతోట రమేష్, వేమసాని శ్రీనివాసు నాయుడు, కొక్కు శంకరయ్య, ఏజీ కిషోర్ తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అబ్బాయి నియోజకవర్గం అబ్బాయి నిలవలేకుంటున్నారు. 1.5 నెలగాల వాళ్ళ ఉద్యోగాలు పోయి ఈ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు కొట్టారు. అసలు మీకు పరిపాలనే తెలియదు, మీరు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి కానీ అదేవిధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా అనర్హతగా ఉండదని చెప్పని చీకొట్టినా కానీ వీళ్ళు 1.5 నెల కూడా అధికారం లేకుండా ఉండలేకమో ఆయన పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడు. ఏమైపోయిందా? 1.5 నెలలో దౌర్జన్యాలు పెరిగాయంటాడు, దుర్మార్గాలు పెరిగాయంటాడు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటారు. ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశాడు ఆయన. మరి ఈరోజు చాలా దుర్మార్గంగా ఉంది. ఆయన 1.5 గంట మాజీ శాసనసభ్యులు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని గురించి, లోకేష్ బాబు గారిని గురించి మాట్లాడే అర్హత లేదు అతనికి. నువ్వు ఏం చేసావు నియోజకవర్గంలో ఒక్కసారి వెనక తిరిగి చూసుకో. మరి ఎందుకు ఈ విధంగా ప్రజలు నిన్ను తిరస్కరించుకోరో ఒకసారి ఆలోచించుకో. చంద్రబాబు నాయుడు గారిని బస్టాండ్లో అమ్మన బూతులు తిట్టిన విషయం మీకు ప్రెస్ వాళ్ళకి అంతా తెలుసు. ఎంత దుర్మార్గంగా అలాంటి బూతులు మేము చదువుకున్నవాడు ఎవరు మాట్లాడు, అయినా మాట్లాడినాడు ఆయన. ఒక ప్రభుత్వానికి బానిసలుగా పనిచేస్తున్నారని చెప్పని ఉద్దేశంతో రెడ్ బుక్లో పేర్లు నమోదు చేస్తున్నాం అని చెప్పని తెలియజేసాడే కానీ అది రాజ్యాంగం కాదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం మరి నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక్క నిమిషం కూడా అమలుపరచరా జగన్మోహన్ రెడ్డి గారు. రాజారెడ్డి గారు రాజ్యాంగం అమలుపరిచాడు. ఎక్కడ పట్టినా దుర్మార్గాలు, ఎక్కడ పట్టినా దౌర్జన్యాలు, ఎక్కడ పట్టినా దోపిడీ. మరి ఈరోజు ఒక సుభిక్షమైన పరిపాలన కొనసాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మరి ఇక హామీలు అమలుపరిచే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మాట తప్పుడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో రాష్ట్ర రైతాంగం అతివృష్టితో అనావృష్టితో నానా ఇబ్బందులు పడుతూ ఉండరు. కాబట్టి వాళ్ళకి రుణమాఫీ ఎంతవరకు కల్పించగలమని చెప్పని ఒక కోటయ్య గారి కమిటీ, మరి ఆయన నబార్డు మాజీ చైర్మన్గా ఉంటే ఆయన కమిటీ వేసి మరి రాష్ట్రం అంతా తిరిగి రమ్మని చెప్పని చెప్తే ఆయన రాష్ట్రం అంతా జిల్లాలు వారీలుగా మీటింగ్ పెట్టి మా ముఖ్యమంత్రి గారికి ఒక మెమరాండం ఇచ్చాడు. 75,000 కంటే ఎక్కువ మించి మనం ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేసేదానికి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనకి ఇచ్చున్నారు. మన రాష్ట్రం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతుంది. మీరు ఎంతకంటే ఎక్కువ
మరి రుణమాఫీ ఇచ్చేదానికి లేదని చెప్పని ఆ కమిటీ సిఫారసు చేస్తే దాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఈ రాష్ట్ర రైతాంగానికి 1,50,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పని గంటా పదంగా చెప్పి మరి సుమారు 1,00,000 రూపాయలు అందరి ఖాతాల్లో రైతుల ఖాతాల్లో వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. సంజయ్ గారికి తెలీదు. సంజయ్ గారు శాసనసభ్యుడిగా ఉంటే వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఎస్సీకి రాష్ట్రంలో ఒక ఎస్సీకి ఒక లోన్ ఇచ్చిన దాఖలా ఏదైనా ఉండదా? ఒక ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసి దానికి రెల్లు కార్పొరేషన్ అని మరి మాదిగల కార్పొరేషన్ అని మాల కార్పొరేషన్ అని పెట్టి ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఎర్ర యాగాని కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలం గడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వారి నాయకత్వంలో పనిచేస్తుంటే నిజంగా మరి అది నువ్వే ఆలోచించుకోవాలా. అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పని మా నాయకుడే తెలియజేశాడు. మరి పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టే 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కూడా మీరు క్లోజ్ చేశారంటే అంత దౌర్భాగ్యమైన పరిపాలన ఇంకేదన్నా ఉందా అని చెప్పిన వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ మరి ఈనాడు మరి ప్రెస్ సోదరులందరూ కూడా మరి ఇచ్చేసి మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు. ఎక్స్ ఎమ్మెల్యే సంజీవన్న గారు కొన్ని విమర్శలు చేయడం చూస్తూ ఉంటే చాలా హాస్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చేయాల్సిన అరాచకాలు, చేయాల్సిన అక్రమాలు, చేయాల్సిన దుర్మార్గాలు రాష్ట్రాన్ని తగలబెట్టేసి ప్రజలు ఒరే నాయనా మీరు మాకు వద్దురా అని చెప్పి రాష్ట్ర ప్రజలు అరుంధతి సినిమాలో పశుపతిని ఏ విధంగా అయితే తాడుగట్టి గుర్రానికి లాగ్గట్టి తరిమి కొడతారో ఆ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన వాళ్ళందరినీ కూడా ఆ విధంగా గాడిదలకు కట్టి పక్క రాష్ట్రాలకు తరిగినారు. అయినా కూడా బుద్ధి సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లా వీళ్ళకి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 48 రోజులు అవుతా ఉంది. ప్రభుత్వం వచ్చిన 48 రోజుల్లో ప్రణాళిక ప్రకారం అన్నీ కూడా నెరవేర్చేదానికి మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదానికి కనీసం ఒక 6 నెలలైనా టైం పడుతుంది. ఒక 6 నెలల లోపల అన్నీ కూడా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తారు. ఈ లోపలే అతనికి రాజకీయ దాహం పట్టిందో, లేదంటే డబ్బు మత్తు పట్టిందో, లేదంటే కరోనాలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసి కొట్టేసిన ఆ డబ్బు ఇంకా కూడా ఆ డబ్బును కాపాడుకోవాలని చూస్తున్నాడు. కరోనా టైంలో కరోనాలో 3 లక్షల రూపాయలు 10 లక్షల నుంచి మా నాయకుడు లోకేష్ గారు 10 లక్షల నుంచి 3 కోట్ల రూపాయలు అధికారుల కాడ డబ్బులు తీసుకొని పోస్టింగ్లు వేస్తున్నారు అంటున్నారు. ఏమయ్యా సంజయ్ గారు, ఏమయ్యా నోటికి ఏది నోట్లో మాట్లాడేదానికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? కరోనా టైంలో నువ్వు వసూలు చేసినావు చూడు 10 కోట్ల రూపాయలు పేద ప్రజల మీద చెప్పి కంపెనీల కాడ వసూలు చేసినట్టయ్యా ఉద్యోగ పోస్టులు వేసేదానికి చెప్పండి, నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మరి అదేవిధంగా కరోనా వచ్చింది, నీకు పండగ వచ్చింది. కరోనా వచ్చింది, కరోనా వచ్చి అందరూ ప్రాణాలు చేతుల్లో పెట్టుకొని ప్రాణాలు కాపాడుకునేదానికి వాళ్ళు ఇళ్లలో దాంకో ఉంటే నువ్వు కరోనా మాస్క్ వేసుకొని కరోనా ముసుగులో మాస్క్ వేసుకొని ఇసుక చూస్తే ఇసుక దోచేస్తే టిట్కో ఇళ్ళ కాడ, సులూరుపేటలో దోచేస్తే టిట్కో ఇళ్ళ కాడ, మరి అక్కడ చూస్తే ఐరన్ దోచేస్తుంది మీ వాళ్ళు, మరి అక్కడ చూస్తే సిమెంట్ బస్తాలు దోచేస్తుంది, అన్నీ దోచేస్తుంది, అన్నీ తినేస్తుంది, అన్ని అవినీతులు అక్రమాలు అన్నీ చేసింది మీరు. ప్రముఖ పుణ్యక్షేత్రం సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ డబ్బుగుంట వెంకటేశ్వర్లను సస్పెండ్ చేశారు. గతంలో జొన్నవాడ ఆలయంలో ఈవోగా పనిచేసినప్పుడు భారీ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు విచారణలో తేలడంతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆయన్ను సస్పెండ్ చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి ఆలయ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న డబ్బగుంట వెంకటేశ్వర్లను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సస్పెండ్ చేయడం జరిగింది. గతంలో జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన భారీ నిధుల దుర్వినియోగంకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో ఆయనను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సస్పెండ్ చేయడం జరిగిందని అధికారులు తెలియజేశారు. సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నందు విద్యార్థినులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడిన ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కళాశాల సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. సో మీరు మంచిగా చదువుకోండి, కష్టపడి చదువుకోండి. ఇప్పుడు ఆడపిల్లలే ముందొస్తున్నారు, మగపిల్లల కంటే కూడా ఆడపిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకొని ప్రతి ప్రొఫెషన్లోనూ ఆడపిల్లలు ఉంటున్నారు. కాబట్టి ఇది ఇంటర్ అన్నది బేస్. నెక్స్ట్ మనం తీసుకోబోయే నిర్ణయాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి డిగ్రీలో నెక్స్ట్ మనమే డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంటర్ వరకు మన పేరెంట్స్ చెప్తాము ఏ గ్రూప్ తీసుకోవాలి ఏంటని. డిగ్రీ నుంచి మనం నిర్ణయం తీసుకునే శక్తి ప్రతి ఒక్కరికి రావాలి. సో సెల్ఫ్ డిఫెన్సే కాకుండా మీలో ధైర్యం ఉండాలి. టీజింగ్ ఒకటే కాదు, ఇంకా చాలా సిచ్యువేషన్స్ వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కాబట్టి అన్నీ ఎదుర్కొనే ధైర్యం మీకు ఈ ఏజ్లోనే రావాలి. మీరు మెంటల్ కానీ ఫిజికల్ కానీ ఫిట్గా ఉండాలి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా చదువుకోండి. మంచి డాక్టర్లు, ఇంజనీర్లు, అలాగే నాలాగా పొలిటీషియన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి యువతకు ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు మీరు అసెంబ్లీలో చూస్తున్నారు కదా, 21 మెంబర్స్ లేడీసే ఉన్నారు. సో మంచిగా చదువుకొని మీరు ఒక మంచి స్థాయిలో ఉంటే ఖచ్చితంగా మీకు ఇలాంటి అవకాశం వస్తుంది. ఈ అవకాశం మనకు జనాలకి కొంచెం సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పొలిటీషియన్గా కూడా అయ్యే ఇది కూడా పెట్టుకోండి. అంటే అది కూడా ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని అందరూ కష్టపడండి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ అమలు చేశారు. అలాగే తల్లికి వందనం లెక్క ప్రతి బిడ్డకి 15,000 ఇస్తున్నారు. ఆగస్ట్ 15 నుంచి అది కూడా అమల్లోకి వస్తుంది. అలాగే ఆయన పరిశ్రమలు తీసుకొస్తారు. మీ అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి ప్రభుత్వం మీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు అన్నీ మీకు ఉచితంగానే ఇస్తున్నారు. కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకొని మీ పేరెంట్స్ అందరికీ మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూళ్లూరుపేటలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో నిరసనలు వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను ప్రారంభించాలని నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతుందని, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ను మూసివేసి దళిత వ్యతిరేకంగా మారిపోయాడని ఆయన ఘాటైన విమర్శలు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ప్రారంభించాలి, 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 ఎస్సీ కార్పొరేషన్ ప్రారంభించాలి. మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి మూసేశాడు, దళితులకు అన్యాయం చేశాడు, దళిత ద్రోహిగా మారాడు జగన్మోహన్ రెడ్డి. దళితులందరూ ఓట్లేస్తే వాళ్ళ ఓట్లకి ఆయన చేసినటువంటి ప్రతీకారం ఏంటంటే అన్యాయం. మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్టు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. మరి ఆర్డినెన్స్ ద్వారా ఇంకొక 3 నెలలు వెనక్కేసుకున్నారు. కేంద్ర బడ్జెట్లో నరేంద్ర మోడీ చాలా తెలియగలవాడు, చంద్రబాబు నాయుడు తెలియగలవాడు. కానీ చంద్రబాబు నాయుడు చెవులో దూరిపోయాడు మోడీ. ఆయనకేమి ఇచ్చాడంటే చంద్రబాబు నాయుడు చెవుల్లో 2 మల్లెపూలు పెట్టాడు, చక్కటి మల్లెపూలు. ఈయన అంటుంటాడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అని. ఏపీ అంటే అమరావతి, పి అంటే పాపం పోలవరం అంట. అమరావతికి ఆయన ఏంటంటే గ్రాంట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ద్వారా గ్రాంట్ ఇస్తానంటే ఈయన అప్పు ఇస్తానంటాడు 15,000 కోట్లు. నాకైతే నమ్మకం లేదు ప్రపంచ బ్యాంక్ అక్కడ డబ్బు ఇస్తుందని. ఎందుకు ఇవ్వదు? బాగా పైరు పండేటువంటి ప్రాంతాల్లో వీళ్ళు పైర్లు లేకుండా ధ్వంసం చేసి అక్కడ నిర్మాణాలు చేసేదానికి ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వదు. మరి ఇవ్వనటువంటి రుణాలు ఇప్పిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పాడు మోడీ. ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో వచ్చింది 0. వీళ్ళు ఊరికే సంకలెగరేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, మాకు ఇంత తెచ్చాడు అంత తెచ్చాడని. ఏమీ రాలేదు, 0. మరి 2 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ని కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశాయి. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించి 1,000 కోట్లు సంపాదించుకుంది.
మరి తెలుగు వాళ్ళకి అందరికీ ద్రోహం చేసింది ఆ కుటుంబం. రెండో కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది కూడా 10 సంవత్సరాలు పరిపాలించి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. మరి ఈ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆంధ్రులకు అన్యాయం చేసినటువంటి 2 కుటుంబాలు నేను ఖండిస్తున్నా. మరి రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. నేను మొన్న మదనపల్లికి వెళితే నేను అడిగాను, అక్కడ అడంగుళాలు ఉన్నాయంటే లేవంట. మరి జమాబందీ లెక్కలేస్తున్నారంటే అది లేదంట. రెవెన్యూ బోర్డు రెవెన్యూ వ్యవస్థను తీసుకొని వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థను పాడు చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక వ్యవస్థను పాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం మున్సిపల్ చైర్మన్తో పాటు మిగిలిన కౌన్సిలర్లు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని సన్మానించి సత్కరించారు. మన ఎమ్మెల్యే గారు డాక్టర్ నెలవల విజయశ్రీ మేడం గారికి, అలాగే కౌన్సిల్ సభ్యులందరికీ, శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ అనే నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఎక్స్ అఫీషియో సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. మేమందరం కౌన్సిల్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. మా కౌన్సిల్ సభ్యులందరి తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాం మేడం. మీ తోడ్పాటుతో ఈ మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాం. పేపర్లు కవర్లు రండి మేనేజర్ రండి కూర్చో. ఈ కౌన్సిల్లో ఎక్స్ అఫీషియల్ మెంబర్గా నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా అభివృద్ధికి పాటుపడతాను. ప్రతి ఒక్కరూ నాకు సహకరించండి. పార్టీలకు అతీతంగా పనిచేద్దాం. సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిద్దాం. అందరూ నాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్ల లోపే ఖచ్చితంగా సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిద్దాం. మరి నేను ఊరికే మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం నాకు కలుగజేసిన చైర్మన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జస్ట్ మీతో పలకరిద్దామని చెప్పి మాత్రమే ఇక్కడికి వచ్చాను. మీ సమావేశం కొనసాగించుకోవాలా, శాసనసభ్యులతో కలిసి పనిచేయండి, ఆమెకు మీ అండదండ లేవండి. భవిష్యత్తులో సూళ్లూరుపేట పట్టణాన్ని మరి పార్టీ విషయంలో అయితేనే, సీసీ రోడ్ల విషయంలో అయితేనే, డ్రైనేజీ విషయాలు అయితేనే, అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు శ్రీహరికోట షార్ కూడా ఒక రిప్రజెంటేషన్
చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వెళ్తాం. వాళ్ళు కూడా వాళ్ళ సౌజన్యంతో కొన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడానికి కోరుతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు పట్టణానికి చెందిన జైన్ సంఘం సభ్యులు 35 రూపాయలు విలువ చేసి 50 కుర్చీలను అందజేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దాదాపీర్కు ఈ కుర్చీలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలను ప్రిన్సిపాల్ అభినందించారు. నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు పట్టణానికి చెందిన జైన్ సంఘ సభ్యులు 35,000 విలువ చేసి 50 కుర్చీలను అందజేయడం జరిగింది. గురుకుల ప్రిన్సిపాల్ దాదాపీర్కు ఈ కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ దాదాపీర్ మాట్లాడుతూ జైన్ సంఘం ద్వారా గురుకులానికి కుర్చీలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జైన్ సంఘ సభ్యులు కుషాల్ చంద్, రికబ్ చంద్, ముఖన్ చంద్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగుంది. అన్నం కూడా పెట్టాలి. నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి తర్వాత ఎన్ఎస్ జైన్ సంఘ్ సంబంధించినటువంటి కుషాల్ చంద్, తర్వాత రికబ్ చంద్, మక్కన్ చంద్, అశోక్ చంద్, కిషన్ చంద్, దినేష్ కుమార్, సో వీళ్ళు 50 చైర్స్ డొనేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ పేరు మీద మేము తీసుకోవడం జరుగుతుంది ఈరోజు. సో వీళ్ళకు ఈ ఎన్ఎస్ జైన్ సంఘ్ వారికి స్కూల్ తరపున, యాజమాన్యం తరపున, డిసిఓ గారి తరపున, అలాగే మా సొసైటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. వీటి విలువ నాయుడుపేట జైన్ సంఘ్ తరపున కుషాల్ చంద్, రికబ్ చంద్, ముక్కన్ చంద్, అశోక్ చంద్, దినేష్ కుమార్, సురేష్ కుమార్ అందరం కలిసి 50 చైర్లు అంబేద్కర్ గురుకుల పాఠశాలకి డొనేషన్గా ఇచ్చినాము. దానికి కాస్ట్ సుమారుగా 35,000 ఉంటుంది. ఆయిల్ ఫార్మింగ్ చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చునని నాయుడుపేట ఉద్యాన శాఖ అధికారిని శారద తెలియజేశారు. నాయుడుపేటలోని బిర్దవాడ గ్రామంలో ఆయిల్ ఫార్మింగ్ పై రైతులకు అవగాహన సదస్సును ఆమె నిర్వహించారు. ఆయిల్ ఫార్మింగ్ చేయడం వల్ల మంచి లాభాలు పొందవచ్చునని నాయుడుపేట ఉద్యాన శాఖ అధికారిని శారద తెలియజేశారు. నాయుడుపేటలోని బిర్దవాడ గ్రామంలో ఆయిల్ ఫార్మింగ్పై రైతులకు అవగాహన సదస్సును ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయిల్ ఫార్మింగ్కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ అధికారిని శారద తెలియజేశారు. ఆయిల్ పామ్కి తప్పితే ఉద్యాన పంటల్లో ఆయిల్ పామ్కి ఆ అవకాశం ఉంది. అంటే కంపెనీ వాళ్ళే మొక్కలు సప్లై ఇచ్చి కంపెనీ వాళ్ళే మనం పండించే పంటని వాళ్ళు కొనుక్కుంటారు. ఏ రేటుకి వాళ్ళకి నచ్చిన రేటుకి కాదు. గవర్నమెంట్ ఏ రేటుకి అయితే ప్రకటించినట్లుగా ఇట్లా తిరగండి. ఎన్ని మొక్కలు ఉంటాయి? ప్రభుత్వం నుంచి ఆయిల్ పామ్ సాగుకి మంచి ప్రోత్సాహం అందిస్తుందండి. మన మండలం టార్గెట్ 15 హెక్టార్లు ఉంది. నా పరిధిలో 4 మండలాలు వస్తాయి. నాయుడుపేట, పెళ్ళకూరు, ఓజిలి, చిట్టమూరు. ఈ 4 మండలాలకు గాను మనకి 60 హెక్టార్ల టార్గెట్, అంటే 150 ఎకరాలు టార్గెట్ అనేది ప్రభుత్వం మాకు కేటాయించున్నారు. ఇందులో భాగంగా ఏంటంటే ఆయిల్ పామ్ సాగు చేయాలి అంటే రైతు సోదరులకి చాలా సందేహాలు అనేటివి తలెత్తుతూ ఉంటాయి. అందులో భాగంగా ఆయిల్ పాము హెక్టార్కి వచ్చేసరికి మనం 143 మొక్కలు గ్యాప్ ఫిల్లింగ్తో కలిపి 150 మొక్కలు హెక్టార్కి మనం సాగు చేయాల్సిన అవసరం ఉందండి. అలాగే ఖర్చు చూసినట్లయితే మనము మొదటి ఏడాది నుంచి మొత్తం ఖర్చు ఫార్మర్కి అయ్యే ఖర్చు వచ్చేసరికి మనకి 50 నుంచి 60 వేలు ఖర్చు అనేది వస్తుందండి. అందులో మనకి 4వ ఏడాది నుంచి లేదు 5వ ఏడాది నుంచి మనకి పంట దిగుబడి అనేది తీసే అవకాశం ఉంది. 5వ ఏడాదిలో చూసినట్లయితే మినిమం 2 టన్నుల నుంచి మ్యాక్సిమం
10 టన్నుల వరకు, అంటే 6వ ఏడాది, 7వ ఏడాది, 8వ ఏడాది ఇలా చూసినట్లయితే 2 టన్నుల నుంచి మ్యాక్సిమం 10 టన్నుల వరకు మనకి దిగుబడి వస్తుందండి. ఒక్కొక్క టన్నుకి ప్రభుత్వం అనేది ఎంఎస్పి అంటే ఒక ప్రైజు నిర్ణయిస్తుంది. అది ప్రస్తుతానికి 13,500 రూపాయలు ఉంది. 13,500 టన్ను చూసినట్లయితే మనకి 1,35,000 అనేది మొత్తం ఆదాయం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పథకాన్ని అందరూ కూడా వినియోగించుకొని ముందుకు రావాలి. ఆయిల్ పామ్ సాగుని మనం ఉపయోగించుకొని మనం ఆర్థికంగా ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను మీకు నా మాటలుగా ఇవి చెప్తున్నాను. థ్యాంక్ యూ. చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు దళితవాడలోని సుందరమ్మ గుడిలో అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆగస్టు 9, 10, 11వ తేదీల్లో నిర్వహించనున్న తిరునాళ్ళలో భాగంగా 2వ మంగళవారం తప్పెట్లు, యువకుల నృత్యాల నడుమ భక్తులు అమ్మవారికి అంబలు పోసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీమంత్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అజెండాలో పొందుపరిచిన పలు అంశాలకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పట్టణంలోని పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా వాటికి మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియో మెంబర్గా నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబడిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత నేను గత వెళ్ళిపోయిన తహసీల్దార్ గారు కూడా అంత సూళ్లూరుపేట అట్లే సార్ తమరు చెప్పినట్లు మనకి సూళ్లూరుపేట మున్సిపాలిటీకి సంబంధించి డంప్ యార్డ్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ సార్. అది ఆల్రెడీ లాస్ట్ టైం ఒక ఫాగింగ్ కావచ్చు, లేకపోతే కాలువలు కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఏదైనా కూడా మా ప్రాబ్లమ్స్ ఏది అవ్వలేదు మేడం. నేను 7th వార్డు కౌన్సిలర్ని మేడం. నేను ప్రజల్లోకి వెళ్ళి మేము వెళ్తున్నాము అనంటే ఏం చేయకుండా నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ మేము ఇదే విధంగా ఎప్పుడు పిలిచినా మేము వచ్చి సంతకాలు పెడుతున్నాము, వెళ్ళిపోతున్నాము. మాకు ఏం జరుగుతుందనేది కనీసము ప్రీ కౌన్సిల్ మీటింగ్ పెట్టి కూడా ఇన్ఫార్మ్ అయితే లేదు. కనీసం ఇప్పుడైనా మాకు అందరికీ తెలియజేసి ప్రతి ఒక్కరికి మంచి తెలివి ఉంది మేడం ఇక్కడ కౌన్సిలర్లకి. కాకపోతే ఏంటంటే అందరం సర్దుకొని అవినాభావంతో ఉండాలి మనం అందరము అనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఇంకైనా ఆ మినిట్ బుక్ లో కౌన్సిలర్ అడిగేదానికి రెక్టిఫై అవుతుందా లేదా అనేది మాత్రం ఒక నా విన్నపం మేడం. ప్రాబ్లం ఎవరు చెప్పినా కానీ అది సాల్వ్ చేశారా లేదా అనేది మాత్రం చూసుకొని అదొక చిన్న అవకాశాన్ని కల్పించి మన నెక్స్ట్ కౌన్సిల్ లో వాటి యొక్క స్థాయి స్టాటస్ ఏంటనేది నెక్స్ట్ మీటింగ్ నుంచి మేము కంపల్సరీ తీసుకెళ్తాం. లాస్ట్ కౌన్సిల్ లో కూడా కొన్ని జరిగిన ఇష్యూస్ ఇక్కడ ఆర్టీఓ ఆఫీసర్ కల్వర్ట్ ఇష్యూ ఒకటి ఉంది. అది ఆల్రెడీ షార్వాలతో మాట్లాడినాము. మనం ట్రై చేసినాం మేడం. ఆ కల్వర్ట్ సంబంధించి లోపల బ్లాక్ అయింది. ప్రెజర్వేషన్ పెట్టి కూడా ట్రై చేసాం, బట్ బ్లాక్ క్లియర్ కాలేదు. షార్వాల్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు పండించి వాళ్ళ ఏరియా వాళ్ళ వర్క్ కాబట్టి వాళ్ళ కల్వర్ట్ ఒకటి క్లియర్ చేస్తాము.
దాంతోపాటు మేడం గారు చెప్పినట్టు శానిటైజేషన్ ఇష్యూ ఒకసారి నేను అక్కడి నుంచి శానిటైజర్ సెక్రటరీస్ కూడా ఒకసారి చేంజ్ చేస్తాం మేడం. అక్కడ మీరు చెప్పినట్టు నాకు కూడా దృష్టిలో ఉంది. ఇంప్రాపర్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా అక్కడ జరుగుతుంది వర్క్ అనేది మాకు కంప్లైంట్ వచ్చింది. అది కూడా చేంజ్ చేస్తాము. జరగలేదు మేడం. నేను ప్రతి ఒక్క మీటింగ్ లో నేను చెప్తానే ఉన్నాను మేడం. చైర్మన్ గారు దయచేసి ఒక రోడ్డు మాకు వేయించారు మేడం. అది మేము అడుగుతున్నాం మేడం. మా రోడ్డు చూడండి మేడం, మెయిన్ రోడ్డు ఎలా ఉందో, కాలువలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి మేడం. దయచేసి చెప్తున్నాం మేడం. కనీసం ఏ పని కూడా జరగలేదు మేడం. మాకు ప్రతి ఒక్క మీటింగ్ లో అడగతానే ఉన్నాం, కానీ ఎమ్మెల్యే మాకు ఏది పట్టించుకోలేదు మేడం. గత ఎమ్మెల్యే అందుకని మీకు తెలియజేస్తున్నాను మేడం. మా వార్డు గురించి కొంచెం మీరైనా పట్టించుకోండి మేడం. నాగరాజపురం రోడ్డు సార్, ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు అయినా కానీ ఇంతవరకు ఆ నాగరాజపురం రోడ్డు ఫస్ట్ వచ్చింది సార్. ఇంతవరకు దాన్ని చేయలేదు సార్. నాగరాజపురం రోడ్డు నెరికాలం మీద ఒక బ్రిడ్జి వేస్తే మా సులూరు వాళ్ళు అటు పోయేదానికి వచ్చేదానికి కంపెనీలకు రోజుకి 4,000 మంది నడవాలి సార్. ఆ రోడ్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్డు అట్టే ఉంది సార్. ఎన్ని సూర్లు మేము బోర్డు వచ్చినప్పుడు నుంచి చెప్పుకుంటానే ఉన్నాం సార్. అదేమంటే కాంట్రాక్టర్లు రావటం లేదంటున్నారు. అన్ని దగ్గరలకి డబ్బులు ఇనివేది, అక్కడ మాత్రం కాంట్రాక్టర్లు ఎందుకు రావటం లేదు సార్? సూలూరు కంటే చేయరా పనులా? జేఎన్టీ రోడ్డు సూలూరు ఎన్ని రోజులు అవుతుందో చెప్పండి సార్. 5,79,123 less 2.8 5,62,907.56 L1 2 వాయిలూరు కుమార్ 5,79,123 less 2.79 5,00,000 కుమార్ కుడుమూరు కాంట్రాక్టర్ వెంకటగిరి వారికి పనిని కేటాయించినట్టు మున్సిపల్ కౌన్సిల్ సూలూరుపేట వారు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.